దివి నుంచి భూమికి దిగి వచ్చినటువంటి దివ్యాత్మ స్వరూపులైనటువంటి ధ్యాన మిత్రులందరికీ కూడా ఆత్మ ప్రణామములు. అలాగే మన గురువర్యులైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. అలాగే మహా అవతార్ ఫౌండేషన్ నిర్వాహకులకి ఆత్మ ప్రణామములు తెలియజేస్తూ ఈరోజు ఈ సెషన్ని మనం ప్రారంభించుకున్నాం. గత ఎపిసోడ్లో మనం త్రిదోషాలు, వాటిల్లో ఉన్నటువంటి వాత దోషాన్ని గురించి మనం వాత దోషం యొక్క లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు, అతనికి వచ్చేటటువంటి డిసీజెస్ ఏమిటి, వాటికి ఏ విధంగా నివారణ చేసుకోవాలి అనేటటువంటి విషయాల గురించి చెప్పుకోవడం జరిగింది. ఈరోజు మనం చెప్పుకునేటటువంటిది రెండోదైనటువంటి పిత్త స్వభావం కలిగినటువంటి వారు ఎలా ఉంటారు, వారికి ఏ డిసీజెస్ వస్తాయి, వాటిని నివారణ చర్య మనం ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి, వాటిని గురించి మనం చెప్పుకున్నాం. ముందుగా ఇంతవరకు మనం చాలా అద్భుతమైనటువంటి మ్యూజిక్తో కూడినటువంటి ధ్యానాన్ని మనం ఆస్వాదిస్తూ చక్కగా మనం అందరం కూడా చేసుకున్నాం. వాస్తవానికి చెప్పాలి అని అంటే ధ్యానానికి మించినది ఈ భూమిలో ఏది లేదు. అదే అల్టిమేట్. అన్ని సమస్తము కూడా ధ్యానం వల్ల మనకి సమకూరుతాయి. ఎందుకంటే క్రొత్తగా వచ్చినటువంటి వారితో సహా చక్కగా ఈ మ్యూజిక్ను మనం ఆస్వాదిస్తూ కనుక ధ్యానం చేస్తుంటే మన చంచలమైనటువంటి మనస్సు నిశ్చలమవుతుంది. ఫస్ట్ స్టేజ్లో. సెకండ్ స్టేజ్లో నిశ్చలమైనటువంటి మనస్సు నిర్మలమవుతుంది. తర్వాత స్టేజ్లో నిర్మలమైనటువంటి మనస్సు శూన్యమవుతుంది. తర్వాత శూన్యమైనటువంటి మనస్సు పరిపూర్ణ శూన్యమవుతుంది. తర్వాత మహాపరిపూర్ణ శూన్య స్థితికి చేరుతుంది. అప్పుడు మనకు మనస్సు అనేది అసలు ఉండదు. ఉన్నదనలా కూడా ఏముంటుంది? ఆత్మే. అంటే ఆత్మ అంటే భగవంతుడు. మనందరికీ తెలుసు, భగవంతుడితో కలిసి ఉంటాం. భగవంతుడితో ఎప్పుడైతే కలిసి ఉన్నామో మనము ఏది అడగకుండానే మనకి ఏది కావాలో అది విశ్వమే మనకి అందిస్తుంది. మనమేం అడగక్కర్లా, కోరక్కర్లా, జబ్బులు తగ్గాలని కోరక్కర్లా, మనకి ఏదైనా సంపదలు రావాలని కోరక్కర్లేదు, ఏది ఎక్కర్లేదు. ఆ విశ్వంతో గనక మనం కనెక్ట్ అయి ఉంటే, అంటే ఆ పరమాత్మతో గనక మనం కనెక్ట్ అయి ఉంటే మనకి ఏది అవసరమో ఆ విశ్వంకి తెలుసు. అదే మనకి ఖచ్చితంగా 100కి 100 మనకి లభిస్తుంది. చాలా మంది అనుకుంటారు ధ్యానంలోకి వస్తే మనకి ఆ బాధలు వచ్చినా కూడా ఈ బాధలు ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అనుకుంటారు. అది చాలా పొరపాటండి. ప్రతి ఒక్కళ్ళకు కూడా సమస్యలు, బాధలు ధ్యానంలో ఉంటూ కూడా వస్తుంటాయి, ఉన్నా కూడా. అయితే వాటిని ఎదుర్కొనేటటువంటి శక్తిని మనకు ఆ భగవంతుడు ఇస్తుంటాడు. ఆ యొక్క సమస్యలను చక్కగా ఎదుర్కొంటాము. ఈ జన్మలోనే అవన్నీ కూడా అనుభవించి తర్వాత జన్మ రాహిత్యం పొందటానికి మనం ఖచ్చితంగా అనుభవించాలి. అందుకే ఈ జన్మ తీసుకుంది. ఇవన్నీ కూడా ఈ సబ్జెక్ట్ అంతా కూడా మీ అందరికీ నాకంటే కూడా చాలా బాగా తెలుసు. కాబట్టి వాటిని గురించి ఎక్కువగా మనం విశ్లేషిస్తూ పోతే క్లాస్ అంతా అదే పోతుంది. కాబట్టి ఏంటంటే ధ్యానం చాలా అత్యున్నతమైనటువంటిది. అయితే ఈ ధ్యానములో మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరాలి అంటే మన గురువర్యులు చెప్పినటువంటి విధంగా ప్రతిరోజు ధ్యానం చేయాలి, ప్రతిరోజు కూడా స్వాధ్యాయం చేయాలి, ప్రతిరోజు కూడా సజ్జన సాంగత్యము చేయాలి. అంటే ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా అనంతమైనటువంటి శక్తి దాగి ఉంది. ఎవరిని తక్కువ అంచనా వేయటానికి వీలు లేదు. అన్ని విషయాలు ఎవరికీ తెలియవు. ఒక్కొక్క వ్యక్తి నుంచి, ఒక్కొక్క ప్రాణి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటిది ఎంతో ఎంతో ఉంది అన్నమాట. అందువలన ప్రతి ఒక్క మెడిటేటరు చెప్పేటటువంటిది శ్రద్ధగా విని వాటిలో మనకి ఏది అవసరమో దాన్ని తీసుకుని ఆచరిస్తూ ఈ 3 గనక ఎవరైతే పాటిస్తారో వాళ్ళల్లో అనేకమైనటువంటి మార్పులు, అనుభవాలు వస్తాయి. చాలా మంది 1 గంట చేయించిన తర్వాత మీ అనుభవం ఏందో చెప్పమంటారు. ఇక్కడ ఏంటంటే ఆ గంటలో కలిగినటువంటిది కాదు,
మనము ధ్యానములోకి వచ్చిన తర్వాత మన గుణాలలో వచ్చినటువంటి మార్పు ఏమిటి అనేటటువంటిది మనం గమనించాలి. అది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సబ్జెక్టు చెప్పటం అనేటటువంటిది. సరే, ఓకే. ఈరోజు మనం ఈ త్రిదోషాల్లో 1 వాతము, 2 పిత్తము, 3 కఫం. వాతాన్ని గురించి మనం చెప్పుకున్నాం. పిత్తాన్ని గురించి ఈరోజు మనం చెప్పుకుంటూ ఉంటాం. పిత్తము అంటే మనకి అగ్ని తత్వం అనేటటువంటిది గుర్తుకు రావాలి. అంటే అగ్ని, ఈ అగ్నికి కొన్ని ప్రధాన లక్షణాలు ఉన్నాయండి. ఒకటి ఏమిటంటే మండటం. చూడండి, మనం ఎక్కడైనా సరే మంటలు చెప్తూ ఉంటాం. కడుపులో మంటగా ఉంది, గుండెల్లో మంటగా ఉంది, ఈ పుళ్ళు కురుపులు ఇలాంటివి మండుతున్నాయి, అరిచేతులు అరికాళ్ళు మంటగా ఉన్నాయి అనేటటువంటిది మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇలాంటి గనక మంటలన్నీ కూడా మనము ఈ పిత్త ప్రభావం వలన, పిత్తము గనక వాళ్ళకి అధికంగా ప్రకోపించటం వలన ఈ విధమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఓహో, ఇతను పిత్తము ప్రభావితమై తత్వములో ఉన్నాడు అనేటటువంటిది మనం అర్థం చేసుకుంటూ ఉంటుంటాం. అట్లాగే రెండో లక్షణం ఏంటంటే ప్రకాశించటం. దీన్నే మెరవడం అంటారు. అగ్ని యొక్క రెండవ లక్షణం ప్రకాశించటం. అంటే చూడండి, ఒక వ్యక్తి గనక మామూలు నార్మల్ కన్నా కూడా ఎక్కువ ప్రకాశిస్తూ ఉన్నాడు అనుకోండి, తేజస్సుగా ముఖం కానివ్వండి, ఏదైనా సరే, వాళ్ళలో కూడా మనం ఈ పిత్తము అతనిలో ప్రకోపించింది అనేటటువంటి మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే మెరుపు అన్నా, ప్రకాశించటం అన్నా కూడా ఇవన్నీ కూడా. అట్లాగే మరీ నిస్తేజంగా ఉన్నాడు అనుకోండి, అంటే కళాహీనంగా ఉన్నాడు అనుకున్నటువంటి వ్యక్తులు కూడా ఈ పిత్త ప్రభావానికి లోనయ్యాడు అనేటటువంటి మనం చెప్పుకోవచ్చు. అట్లాగే మూడవ లక్షణం ఎరుపు, తర్వాత పసుపు. చూడండి, ఎవరికన్నా కోపం వచ్చింది, కోపం రాగానే అతను స్పీడ్గా మాట్లాడుకుంటే ముఖం అంతా కూడా ఎర్రగా కందిపోతూ ఉంటుంది. అలా అందరికి కొంతమందికి అవుతూ ఉంటది. అలా ఎవరైతే కందిపోయాయో వాళ్ళకి పిత్తము ప్రకోపించింది ఎక్కువగా అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అట్లాగే ఏదన్నా వాపు వచ్చింది శరీరం మీద, ఆ గోక్యం ఎర్రగా మారిపోతూ ఉంటుంది. అది కూడా పిత్త ప్రభావితమైనటువంటి లక్షణంగా చెప్పుకో. అట్లాగే ఏమన్నా ఎర్రటి మన రక్తపు మరకల్లాగా ఎర్రగా చుక్కలుగా వస్తూ ఉంటుంటాయి చర్మం మీద. ఇవన్నీ కూడా మనం ఈ పిత్తము యొక్క ప్రకోపించింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. అట్లాగే పసుపు రంగు. పసుపు రంగు అంటే చూడండి, కళ్ళు పచ్చగా మారుతూ ఉంటాయి. తర్వాత మనం జాండీస్ వచ్చింది అని ఎలాంటివి చెప్పుకుంటూ ఉంటాం. అట్లాగే మూత్రము ఎల్లోయిష్ గా వస్తూ ఉంటుంది. అట్లాగే మన చెమట కూడా పసుపు పచ్చగా అవుతుంది. కొంతమంది బనీయన్స్ కానీ షర్ట్లు కానీ వేసుకుంటే ఆ చెమట పసుపు పచ్చ మరకలు అవుతూ ఉంటుంటాయి. వీళ్ళందరికీ కూడా పిత్తము ప్రకోపించింది అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. అట్లాగే 4వ లక్షణం చూస్తే దుర్గంధం. వీళ్ళలో నోట్లో నుంచి దుర్గంధపు వాసన రావచ్చు. అట్లాగే అపానవాయువులు వెళ్తున్నప్పుడు కొంతమందికి చాలా దుర్గంధమైనటువంటి వాసన వస్తుంది. అట్లాగే శరీరం కూడా దుర్గంధమైనటువంటి వాసన వస్తుంది. అంటే చెమట దుర్గంధంగా ఉంటూ ఉంటుంది. చూడండి, ఏదన్నా మనం ఒక కూర కానీ ఏదన్నా అన్నం కానీ వండుకున్నాం, అవి చలికాలంలో అయితే నిల్వ ఉంటాయి, కానీ వేసవకాలంలో మాత్రం అవి ఏమవుతుంటాయి, పాడైపోతూ ఉంటాయి, చెడిపోతూ ఉంటాయి. అంటే అది చెడిపోయింది అని మనకి ఎలా తెలుస్తూ ఉంటుంది, అది మెత్తబడిపోయి దానికి వాసన వస్తూ ఉంటుంది. అట్లాగే ఈ పిత్తము గనక మనలో గనక మనిషిలో గనక ప్రకోపించినప్పుడు ఈ శరీరం కూడా లోపల అవయవాలని డ్యామేజ్ చేస్తూ ఒక చెడిపోయి ఒక దుర్గంధమైనటువంటి చెమట రూపంలో మనకి వాసన వస్తూ ఉంటుంది. మనం డియోడ్రెంట్లో లేకపోతే సెంట్లు ఇలాంటివి వేసుకోవడం వలన
ప్రయోజనం లేదు. పక్క వాళ్ళకైతే కాస్త ఇంపుగా, సొంపుగా, సుగంధం అనిపిస్తదేమో గానీ, మనం సఫర్ చేసుకున్నటువంటి వాళ్ళం అవుతుంటాం. ఇలాంటి లక్షణాలు గనక ఎవరికైతే ఉన్నాయో, వాళ్ళందరూ కూడా మనం పిత్తము ప్రకోపించింది అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. ఐదవది తర్వాత వేడి వలన ఏ పదార్థమైనా కరుగుతూ ఉంటుంది. అట్లాగే మన మెదడు చూడండి అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క అవయవాన్ని కూడా కంట్రోల్ చేసేటటువంటి పవరు, ఆజ్ఞలు ఇచ్చేటటువంటి ఇది మన మస్తిష్కం అంటే మెదడు చేస్తూ ఉంటుంది. అందుకని ఏంటంటే పగలే కాదు, రాత్రిపూట నిద్రపోయేటప్పుడు కూడా మనం మెదడు అనేటటువంటిది పనిచేస్తూనే ఉంటది. మనకి ఉదాహరణగా కళ్ళు అవి వస్తుంటాయి. ఎక్కడెక్కడో ఏదో ఊళ్ళు మనం వెళ్ళినట్లు, ఎవరితో కలిసినట్లు, మాట్లాడినట్లు ఇవన్నీ కూడా మనం అనుభూతి చెందుతూ ఉంటాం. మన మనస్సు పనిచేస్తూనే ఉంటది. అందుకని అంటే బుర్ర ఎప్పుడు కూడా హీటెక్కుతూ ఉంటుంటుంది అనమాట. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఒక కారు ఉంది. ఆ కారులో ఇంజిన్ తో పాటు ఏంటంటే రేడియేటర్ కూడా ఉంది. రేడియేటర్ గనక ఉంటే ఎన్ని కాస్త 400 కిలోమీటర్లు, 400-500 కిలోమీటర్లు కూడా ఆగకుండా అది ఆ కారు ప్రయాణం చేస్తుంది. రేడియేటర్ లేదనుకోండి, 2-3 కిలోమీటర్లు పోగానే ఇంజిన్ హీట్ ఎక్కుతుంది, ఆగిపోతూ ఉంటుంది. అట్లాగే మన మెదడుకులో కూడా ఈ హీటు ధనాన్ని మరి రేడియేటర్ లాగా మనం ఏంటంటే ముందుగానే మనం ఏంటంటే ఈ చల్లదనాన్ని అనేటువంటిది అందిస్తూ ఉంటే ఆ యొక్క ఇది మైండ్ అనేటువంటిది, ఈ మస్తిష్కం అనేటువంటిది చాలా అద్భుతంగా, బలంగా, చక్కగా, ఆరోగ్యవంతంగా పనిచేయటానికి వీలుంటుంది అనమాట. ఇవన్నీ అందుకే చాలా మంది చూడండి ఇవాళ ఎన్నో ఆలోచనలు ఆలోచించి బుర్ర వేడెక్కిపోయింది అని అంటుంటుంటారు. విషయం అలా ఉంటుందన్నమాట. ఈ 5 లక్షణాలు కూడా మన ఈ పిత్తము ప్రకోపించటం వలన మనిషిలో మనము తెలుసుకోవాల్సినటువంటివి, గుర్తించవలసినటువంటివి ఏర్పడుతుంది. అందుకని ఈ యొక్క బుద్ధితో మన పిత్తముతో బుద్ధితో సంబంధం ఉంది. పిత్తానికి బుద్ధితో సంబంధం ఉందన్నమాట. అట్లాగే వీళ్ళని చూడంగానే ఈ వ్యక్తి పిత్తము ప్రకోపించినటువంటి స్వభావరీత్యా పిత్తము ఉన్నటువంటి వ్యక్తి అని మనం ఎలా కనిపెట్టాలి? వీళ్ళు సర్వసాధారణంగా మరీ పొడవుగా ఉండరు, మరీ పొట్టిగా ఉండరు, మధ్యస్థంగా ఉంటుంటారు. అట్లాగే వీళ్ళు వెయిట్ బరువు కూడా చూస్తే విపరీతమైనటువంటి లావుగా ఉండరు, మరీ బక్కపలసగా ఉండరు. వీళ్ళు మీడియంగా, బ్యాలెన్స్ గా, హైట్ కానివ్వండి, వెయిట్ కానివ్వండి, వీళ్ళు ఉంటుంటారు అన్నమాట. అట్లాగే వీళ్ళ తలెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి త్వరగా. ఎన్ని చేసినప్పటికీ కూడా రాలిపోతూ ఉంటుంటాయి. తర్వాత త్వరగానే జుట్టు తెల్లబడిపోతూ ఉంటుంది. బాల మెరుపు అంటారు చూడండి, చాలా మందికి 20 ఏళ్ళు 25 ఏళ్లలోనే వచ్చేస్తుంది. మన జనపనార జుట్టులాగా తయారైపోతూ ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా చాలా కొంతమంది కొంత ఏజ్ అయ్యేటప్పటికి బట్టతల వచ్చేస్తూ ఉంటుంటుంది. తెల్ల జుట్టు రాలిపోవటం, బట్టతల అంటే ఆ జుట్టుకు సంబంధించినటువంటి ఎన్ని రావాలో అన్ని కూడా ఈ యొక్క వ్యక్తులకి వస్తూ ఉంటుంటాయి. ఇది వచ్చిన తర్వాత ఏంటంటే చూస్తానికి వీళ్ళు ఎలా ఉంటారు, ఏజ్కి మించినటువంటి వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు. వాడు ఉండేది 40 ఏళ్ళే, చూస్తే మనం 60 ఏళ్ళలాగా కనిపిస్తుంటాడు. త్వరగా ముసలిగా తనం కమ్మేస్తూ ఉంటుంది పిత్తం స్వభావం కలిగినటువంటి వాళ్ళకి. మనం ఇలాంటి విషయాల్ని మనం స్ట్రక్చరు ఇవన్నీ కూడా చూడంగానే ఇతను ఏ దోషానికి చెందినటువంటి వ్యక్తి అనేటటువంటిది మనం చెప్పుకుంటాం. వీళ్ళకి ఆకలి కూడా విపరీతంగా ఉంటుంది. అగ్ని స్వభావం, పిత్తం అగ్ని అంటే కాల్చేసేటటువంటి, ఎంత తిన్నా కూడా చాలా బర్నింగ్ లోపలైపోతూ ఉంటుంది. అతిగా ఆకలి అనేటువంటిది ఉంటుంది. అట్లాగే అతిగా కూడా తింటూ ఉంటుంటాడు. అట్లాగే తిన్నప్పటికీ కూడా చక్కగా జీర్ణం అనేటటువంటిది అవుతూ ఉంటుంది ఈ స్వభావం కలిగినటువంటి వ్యక్తికి అనేటటువంటిది చెప్పుకోవచ్చు. అట్లాగే వీళ్ళు కోపం చాలా భయంకరంగా వస్తుందండి. కాస్త కొస్తా కాదు, కొట్టే పని అంతగా చేస్తూ ఉంటుంటే కోపం వచ్చేసేస్తుంది అన్నమాట. ఇది చాలా కాలం ఉంటుందండి ఆ వచ్చినటువంటి కోపం. గుర్తుపెట్టుకుంటాడు ఎంతకాలమైనా సరే. అది ప్రతీకారం తీర్చుకోవాల్సినటువంటి ఈ బుద్ధి ఇతనికి అనిపిస్తూ ఉంటుంటుంది. చేయనివ్వండి, చేయనీయకపోండి తర్వాత విషయం.
ఇవి చిన్న చిన్న విషయాలను కూడా పెద్ద గొడవలకి వెళ్ళేదాకా కూడా వీళ్ళు దారి తీస్తున్నట్టుగా మాట్లాడుతుంటారు. ఎప్పుడైతే కోపం వచ్చినటువంటి వాళ్ళు కొద్దిగా నిదానంగా సాధు స్వభావం పడారో అవతల వాడు కూడా అంత ర్యాష్ గా ఉంటుంటాడు. ఎప్పుడైతే ఉన్న చిన్నదాన్ని కూడా పెద్దగా అరుస్తూ ఉంటాడో ఎదుడు వాడు కూడా ఎలాంటి వాడే కనుక అయితే వాళ్ళిద్దరు కొట్టుకోవటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ విధమైనటువంటి ఆ ఇది ఎప్పుడూ కూడా వీళ్ళకి శరీరం బాగా హీట్ వేడిగా ఉంటది. వీళ్ళు ఏం చేస్తారంటే చలికాలంలో కూడా కూడా వీళ్ళు చాలా పల్సటి వస్త్రాలు ధరిస్తూ ఉంటారు. ఇదనమాట. సహజంగా ఏంటంటే ఎండాకాలంలో ఖద్దరు చల్లగా ఉంటాయి కానీ లేకపోతే పలచటివి వేస్తూ ఉంటుంటారు. కానీ వీళ్ళు చలికాలంలో కూడా ఆ శరీరం యొక్క వేడి దీని వలన ఎప్పుడు హీట్ గానే ఉంటూ ఉంటుందన్నమాట. అట్లాగే వీళ్ళకి కాన్ఫిడెంట్ బాగా ఉంటుంది. ఏదైనా సరే ఒక వర్క్ కానీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా నేను చేయగలుగుతాను. దీంట్లో నాకు ఏదో అన్నటువంటి సందేహం లేదనేటువంటి కాన్ఫిడెంట్ అనేటువంటిది బాగా ఉంటుంది. కాన్సన్ట్రేషన్ కూడా చాలా చక్కగా ఉంటుంటుంది. ఏ పనైనా సరే మొదలుపెట్టిన పనిని వదలకుండా ఆశాంతము చక్కగా పూర్తి అనేటువంటి పని అనేటటువంటిది చేసేటటువంటి వ్యక్తులు ఈ పిత్త స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే వీళ్ళకి ఎక్సర్సైజ్ చేయటం అంటే ఇష్టం ఉండదండి. ఏదో చెయ్యాలి అని అంటే ఏదో కాస్త కోస్తా చేస్తుంటారే కానీ వీళ్ళకి ఎక్సర్సైజ్ అనేటటువంటిది ఏముండదు. ఆలోచన శక్తి చక్కగా ఉంటుంది. వీళ్ళకి ఏదైనా చక్కగా ఆలోచిస్తుంటారు, చక్కగా మాట్లాడుతూ ఉంటారు, కళాత్మకంగా మాట్లాడుతూ ఉంటుంటారు. తెలివితేటలు చాలా బాగా ఉంటాయి, అద్భుతంగా ఉంటుంటాయి. వీళ్ళు ఎక్కువగా ఉద్యోగస్తులైతే మేనేజర్స్ గా రాణిస్తూ ఉంటుంటారు. మేనేజర్ పోస్టు ఇలాంటి వాటిల్లో వీళ్ళు ఉంటూ ఉంటుంటారు అన్నమాట. అట్లాగే వీళ్ళు శరీరాన్ని దాచుకోరు. పని దొంగలు అంటారు చూడండి, అట్లా ఉండదు వీళ్ళకి. ఏదైనా సరే శరీరాన్ని కష్టపడాలి, శరీరంతో పనులు చేయించుకోవాలి అనేటటువంటి తత్వంతో ఉంటుంటారు. ఏదో పని చేస్తూనే ఉంటుంటారు అన్నమాట. ఇది తర్వాత ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఈ యొక్క పిత్తము అనేటటువంటిది బాగా ప్రకోపించినటువంటి వాళ్ళకి ప్రతి ఒక్క శరీరం యొక్క ఆర్గనాన్స్ అవయవాలన్నింటినీ కూడా డ్యామేజ్ చేసేటటువంటి తత్వం పిత్తానికే ఉందండి. మిగతా రెండింటికి కాదు. ఏదైనా సరే ఇప్పుడు ఆ లివరు ఉదాహరణకి చూడండి, మన లివర్ ఉంది. లివర్ కొంత డిస్టర్బ్ వచ్చేసింది. లివర్కి డిస్టర్బ్ వస్తే ఏమవుతుంది, మనకి ఆకలి తగ్గిపోతూ ఉంటుంది, అన్నహితవు ఉండదు అనమాట. అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, డాక్టర్ దగ్గరికి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అనేటటువంటి దాని స్పెషలిస్ట్ గా చెప్పుకుంటాం కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాం. ఆయన చూస్తుంటాడు, ఆ టెస్టులు గిస్టులు చేయించేసేసి అతనికి ఆకలి పెరగటానికి ఏదో స్టిమ్యులివో లేకపోతే ఏదో ఒకటి ఇలాంటివి రాసిస్తూ ఉంటాడు. ఆ ఆకలి పెరుగుతుంది. కానీ ఇతను ఆకలిని మాత్రం పెంచగలిగాడు కానీ ఆ పిత్తాన్ని మాత్రం తీసేయాల. పిత్తం మాత్రం అలాగే ఉంటుంది. ఏదైనా సరే ఒక డిసీజ్ అనేటువంటిది మనిషి లోపల కనుక ఉన్నట్టయితే దాని యొక్క ఇది బలం అనేటువంటిది ఉండకుందికి పెరుగుతూ 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 పోతూ. ఇది మన అందరికీ కూడా తెలిసినటువంటిది. తర్వాత కొంతకాలానికి ఏమవుతుంది అంటే కిడ్నీస్ మీద దాని ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఆ కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అయిపోయి ఏమవుతుంది, యూరిన్ ఎప్పుడు yellowish గా రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. యూరిన్ టెస్ట్ చేస్తే క్రియాటినం అనేటటువంటి పెరుగుతూ ఉంటుంది అనేటటువంటి చెప్తూ ఉంటాం. క్రియాటినం పెరుగుతూ ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాం, కిడ్నీ యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. యూరాలజిస్ట్ ఆయన కూడా ఏం చేస్తారంటే కొన్ని రకాలైనటువంటి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తూ ఉంటాడు. తాత్కాలికంగా అది ఉపశమనం చెందినట్టు ఉంటుంది. కానీ అసలు ఎందుకు వచ్చింది మూల కారణాన్ని మాత్రం ఆయన తీసేయాలి. పిత్తం అలాగే ఉంటుంది. ఇట్లా కొన్ని 1, 2, 4 ఏళ్ళు గడిచేటప్పటికి ఆ వ్యక్తి యొక్క రెసిస్టెన్స్ పవర్ను బట్టి ఆ యొక్క డిసీజ్ అనేటటువంటి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. తర్వాత హార్ట్ కి వెళ్ళిపోతూ ఉంటుంది. హార్ట్ కి వెళ్ళిన తర్వాత ఆ హార్ట్ కి హోల్ పట్టడము లేకపోతే వాల్వ్స్ ఫిలప్ అయిపోతుంటామో పూడిపోవటమో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం, కార్డియాలజిస్ట్ కి దగ్గరికి వెళ్తూ ఉంటాం. ఇట్లా మనము కానీ ఇతను కూడా కొన్ని మందులు వాటితో వీటితో ఇచ్చేసి ఆ యొక్క దాన్ని తాత్కాలికంగా తగ్గించడానికి ప్రయత్నం చేస్తాడు. కాస్త ఉపశమనం ఉంటుంది. కానీ ఇక్కడ కూడా పిత్తం అనేటటువంటిది ఏమి ఆ డాక్టర్ గారు కూడా తీసివేయలేదు. మరి ఇలా ప్రతి ఒక్క అవయవముకు కూడా
ఇట్లా ఏదైనా సరే మన ఒంట్లో గనక డ్యామేజ్ అవుతుంది అనంటే అది పిత్తము ప్రకోపం వల్లే అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటూ ఉంటుందన్నమాట. వీళ్ళకి మనిషిని చూసేటప్పుడు కొంతమందికి ఈ నుదురు మీద, ఈ ఛాతీ మీద చిన్న చిన్న ముత్యాలు లాంటివి కూడా వస్తూ ఉంటుంటాయి. మొఖం అంతా కూడా ఎప్పుడు జిడ్డు గారుతున్నట్టుగా కూడా ఉంటూ ఉంటుంటాయి. వీళ్ళు చూడంగానే మనం వీళ్ళు పిత్త స్వభావులు అనేటటువంటిది కూడా మనం అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అట్లాగే వీళ్ళకి ఏమేమి వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది. తరచుగా ఫీవర్స్ వస్తూ ఉంటుంటాయండి, జ్వరాలు. ఆ జ్వరాల్లో కొంతమందికి సడన్ గా వస్తుంటే మొహం అంతా కూడా కందిపోయి ఉంటుంటుంది. అట్లాగే ఈ జ్వరాలు కొంతమందికి టీబీ కండెన్సీ కూడా వస్తుంది. ట్యూబర్కులోసిస్ అంటుంటారు. అది టీబీ అంటుంటారు. అవి రావటానికి ఆస్కారం ఉంది. అవి ఇలాంటి టీబీ టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు గానుగు చెట్టు కింద గనక ఎక్కువ గనక కూర్చుంటూ ఉంటుంటే, గానుగు పళ్ళతో దంతధావన గనక చేస్తూ ఉన్నట్లయితే ఆ టీబీ వచ్చేటటువంటి అవకాశము చాలా తగ్గిపోతూ ఉంటుంది. వచ్చిన వాళ్ళకి కూడా చాలా త్వరగా ఉపశమనం అనేటటువంటిది చెందుతూ ఉంటూ ఉంటుంది. అట్లాగే శరీరంలో అంతటా మంటలు చూడండి, చాలా మంది పెద్దవాళ్ళు చూస్తే అరికాళ్ళు మంటలు, అరిచేతులు మంటలు, అన్ని మంటలు చెప్తూ ఉంటుంటారు. ఇది అనేటువంటిది బర్నింగ్ సెన్సేషన్ ఎక్కడ పడినా సరే ఇది ఆ మంటలతో కూడినటువంటిది చెప్తూ ఉంటుంటారు అనమాట. ఇలాంటివి వీళ్ళకి తిమ్మిర్లు కూడా, మంటలతో పాటు తిమ్మిర్లు కూడా వస్తూ ఉంటుంటాయి. వీళ్ళకి కరివేపాకు, జీలకర్ర, సొంటి ఇవన్నీ కూడా పౌడర్ చేసి ఒక పావు స్పూన్ పౌడర్లో గనక తేనె కలుపుకొని 2 పూట్ల కనుక సేవిస్తూ ఉంటే ఎవరికైనా సరే ఈ అరికాళ్ళు, పాదాలు కానివ్వండి, అరిచేతులు కానివ్వండి, ఎక్కడైనా వచ్చేటువంటి ఈ మంటలు అనేటటువంటి ఉపశమనం కలుగుతూ ఉంటుంది. వేడి తగ్గిపోతూ ఉంటుంది. పిత్త దోషం అనేటటువంటి సమస్యకి వస్తూ ఉంటుంది. అట్లాగే క్యాన్సర్స్ అంటే వెనక చెప్పుకోండి, క్యాన్సర్ వస్తే క్యాన్సర్ అంటే వాడు బ్రతకడు అనేటటువంటిది ఆ అని చెప్తూ ఉంటుంటారు. ఇప్పుడు ఏంటంటే అనేక రకాలైన టెక్నాలజీ పెరిగింది. వాటిని కూడా పాలియేషన్ చేసేటటువంటి పద్ధతులు వచ్చాయి, జరుగుతాయి. ఇవి కూడా ఈ పిత్తము ప్రకోపించినటువంటి వాళ్ళకి వస్తూ ఉంటాయి. అందుకని ఇంతకు మనం చెప్పేది ఏమిటంటే, ఎవరిలో అయితే ఎలాంటి లక్షణాలు ఉన్నాయో ఆ మొట్టమొదటి నుంచే మనం పిత్తాన్ని గనక సమస్థితిలోకి రావడానికి మనం ఏ చర్యలు చేపట్టాలో అవి గనక మనం తీసుకుంటే ఆ వారిని పడకుండా ఉంటాము అనేటటువంటిది చెప్పుకుంటూ ఉంటుంటాం. అట్లాగే పార్శ్వపు తలనొప్పి, చాలా మంది ఒంటి వైపు తలనొప్పి అంటూ ఉంటారు. చాలా మందికి సూర్యుని యొక్క వేగంతో పెరుగుతూ ఉంటుంటుంది. సూర్యుడు ఉదయించే ముందే అది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సూర్యుడు పెరిగే కొద్దికి అది పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ సూర్యుడు మెల్లగా అస్తమించేటప్పటికి తగ్గుతూ ఉంటుంది. కొంతమందికి దీంట్లో వాంతులు ఉండొచ్చు, వికారం ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఉంటూ ఉంటుంటాయి. ఇది కూడా పిత్తం అనేటువంటిది ప్రకోపించినటువంటి వలన వస్తూ ఉంటుంది. ఒక ఫలానా తగ్గదు, ఏదో నొప్పి టాబ్లెట్ వేస్తే ఆ పొడకు తగ్గుతుంది, మళ్ళా ఎన్ని నొప్పులు టాబ్లెట్లు అయినా వేస్తూ ఉంటుంటారు. దీనికి అద్భుతమైనటువంటి పరిష్కారం మాస్టర్ ఈ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు బోధించారు. ఏంటంటే అది ఒక చిన్న వెండి గిన్నె తీసుకోండి, దాంట్లో రాత్రిపూట కాస్త అన్నం వేయండి, అన్నం వేసి మునిగేటట్లుగా పాలు పోయండి, పాలు పోసి తోడు పెట్టేసేయండి, తోడు పెట్టి దాంట్లో ఒక చిటికెడు సొంటి పొడిని వేయండి, వేసి ఒక రాగి చెంబులో కాస్త నీళ్లు పోసుకుని మూత పెట్టి అట్టి పెట్టుకోండి. అవి కూడా ఉదయం సూర్యుడు ఉదయించక ముందే ఆ యొక్క దాన్ని తినేసేయండి, శుభ్రంగా తిని ఆస్వాదిస్తూ తిని ఆ వాటర్ తాగేసేయండి. ఇట్లా గనక నా వారం రోజులు చేసేటప్పటికి ఆ పార్శ్వపు తలనొప్పి అనేటువంటి తగ్గిపోతుంది. మీరు ఎవరైనా సరే అట్లా మీకు తెలిసినటువంటి వాళ్ళకున్నా ఎవరికున్నా కూడా మీరు ఆచరించండి. 100కి 100 పాళ్ళు సత్ఫలితాలు ఇస్తాయి. మేము కొన్ని వందల మందికి మా ప్రాక్టీస్ లో మేము చెప్పి అనుభూతి చెంది ఉన్నాం అన్నమాట. అయితే ఇవి 40 days కంటిన్యూషన్ చేయండి, తగ్గినాక కూడా ఇక మరలా జన్మలో ఆ పార్శ్వ నొప్పి అనేటటువంటిది ఉండదన్నమాట. ఈ విధంగా మనకి అట్లాగే ట్యూమర్స్, చాలా మంది కంతులు, ట్యూమర్స్, సిస్టులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. చాలా మంది శరీరం చూస్తే అక్కడక్కడ మన కంతులు ఏర్పడుతూ ఉంటాయి లోపల శరీరం, చర్మం కింద అనమాట. అవి హాస్పిటల్కి కనుక వెళ్తే సర్జన్ దగ్గరికి వెళ్తాడు, ఎందుగా ఇవన్నీ 4 తీసి పాడేద్దాం అంటాడు. 4 తీసేస్తే తీసినాక 8 పుట్టుకు వస్తూ ఉంటాయి. అది కాదుగా పరిష్కారం అనేది, ఉన్నది తీసేయటం కాదు.
ఉన్నదాన్ని చక్కదగ్గ ఇది కూడా పిత్తం ఎక్కువ ప్రకోపించింది అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. ఎలాంటి కంతులు గనక ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే రోజుకి ఒక ఎండు ఖర్జూరకాయను గనక తింటూ ఉంటే చక్కగా ఆ కంతులు అనేటటువంటివి తగ్గిపోతూ ఉంటుంటాయి. ఇవన్నీ చక్కగా మన ఇంట్లో దొరికేటటువంటి ఐటమ్స్ వాటితోనే మనం ఇది చేసుకోవచ్చు. దాంతో ఏంటంటే మూలాన్ని పిత్తాన్ని కూడా మనం ఏ విధంగా తగ్గించుకోవాలి అనేటువంటిది మనం చెప్పుకుంటాం. ఆ విధంగా కూడా మనం ఆచరించాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంటూ ఉంటుంది. అట్లాగే ఇందాక చెప్పుకున్నాం ఏ యొక్క ఆర్గనాన్స్ డ్యామేజ్ అవుతున్నా కూడా అది పిత్త స్వభావం ప్రకోపించటం వల్లనే చెప్పుకున్నాం. మరి దీనికి నివారణ చర్యలు ఏమిటి అనేటటువంటిది మనం ఆలోచిస్తే ఉదయం చలువ చేసేటటువంటి పదార్థాలు తీసుకోవాలి. ఉదయం పూట చలువ చేసేటటువంటి పదార్థాలు తీసుకోవాలి. అంటే చాలా మంది చలవ చేసే పదార్థాలు మనకు తెలుసు. కొబ్బరి నీళ్ళు చలవ చేస్తాయి, మజ్జిగ చలవ చేస్తుంది, తర్వాత చియా సీడ్స్ చలవ చేస్తుంటాయి, బార్లీ వాటర్ చలవ చేస్తూ ఉంటుంటాయి. ఇట్లా చలవ చేసేటటువంటి పదార్థాలని మనం ఎప్పుడు తీసుకుంటూ ఉండాలి. ఎప్పుడు తీసుకోవాలి? ఉదయం పూటే తీసుకోవాలి. చాలా మంది చూస్తూ ఉంటే కొబ్బరి బొల్లాల షాపులో వాళ్ళు తీసేదే 11ంటికి కానీ ఓపెన్ చేయరు. రాత్రి 10-11 దాకా కూడా కొబ్బరి బొల్లాల యొక్క తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో ఎక్కువ తీసుకుంటారు. అది ఉపయోగపడదు. ఉదాహరణకు చూడండి, మనము కరెంటు యొక్క బల్బు వెలుగుతూ ఉంది. వెలిగిన తర్వాత బాగా వేడెక్కిన తర్వాత మనం దాని మీద చల్లటి వాటర్ చల్లామని ఏమవుతుంది? పగిలిపోతూ ఉంటుంది. అట్లాగే మనకి పిత్తము ప్రకోపించినప్పుడు బాగా శరీరం వేడొచ్చిన తర్వాత ఈ చల్లటివి అనేటటువంటివి కనుక తాగుతుంటే చల్లదనం రావడం దేవుడెరుగు కానీ ఇంకా వేడి అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. అవయవాలు డ్యామేజ్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కొబ్బరి నీళ్ళు కానివ్వండి, బార్లీ వాటర్ కానివ్వండి, చియా సీడ్స్ నానేసి నీళ్ళు కానివ్వండి, కటోరా నీళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఉదయం పూట తీసుకోండి. పళ్ళ రసాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఉదయం పూట తీసుకోవటానికి కనుక చేస్తే ఆ పిత్తం అనేటటువంటిది తగ్గటం జరుగుతూ ఉంటుంది అనేటటువంటిది మనం చెప్పుకుంటాం. అట్లాగే శనగలు కూడా చాలా అద్భుతంగా చలవ చేస్తూ ఉంటాయండి. అయితే ఈ శనగలను కూడా మధ్యాహ్నం లోపే తీసుకోవాలి. మధ్యాహ్నం 4 లోపే తీసుకోవాలి. 4 తర్వాత కనుక తీసుకుంటే అదే శనగలు వేడి తత్వాన్ని వేడి అనేటటువంటిది చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ యొక్క ఋషులు, మహర్షులు వీళ్ళంతా కూడా శాస్త్రీయ పరంగా మనకందరికీ చెప్పినటువంటి విధానం అనమాట. అట్లాగే ఈ పిత్తము ఎవరికైతే ఎక్కువగా ఉందో వాళ్ళు వాటర్ కూడా ఎక్కువగా తీసుకునేటటువంటి ఇది చెయ్యాలి. అందుకే చాలా మంది ఇప్పుడు చెప్తూ ఉంటుంటారు, మనిషి కనీసం 3 లీటర్లన్నా తగ్గకుండా మనిషిని బట్టి ఆ వర్క్ చేసేదాన్ని బట్టి 2.5 నుంచి 3 లీటర్లు తగ్గకుండా కూడా మనం అప్పుడప్పుడు ఈ వాటర్ అనేటటువంటి ఉంటే గాని ఇప్పుడు రేడియేటర్ లో నీళ్లు పోస్తాం ఇంజిన్ లో, ఒక తడవ పోతే పోద్దా, తర్వాత ఏం చేస్తారు వాళ్ళు 200-300 కిలోమీటర్లు పోయిన తర్వాత ఆ టాప్ ను లేపేసి ఆ మూత ఉప్పు తీసి చల్లారిన తర్వాత మరలా కాస్త నీళ్లు పోసేసేస్తూ ఉంటుంటారు. ఆ విధంగానే మనం అప్పుడప్పుడు కూడా మనం ఈ చిప్ చేస్తూ, దానికి కూడా శాస్త్రం ఉంది, చక్కగా కూర్చుని చిప్ చేస్తూ ఆ వాటర్ కనుక తాగుతూ ఉంటే మనం చక్కగా ఈ వేడి అనేటటువంటిది తగ్గి చక్కగా పోతుంది. అట్లాగే ఈ పిత్తాన్ని తగ్గించేటటువంటి వాళ్ళు నెయ్యి చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. వాటిలో ముఖ్యంగా ఆవు నెయ్యి అయితే చాలా మంచిది. గేదె నెయ్యి ఎవరికంటే కుస్తీ పెట్టే వాళ్ళకి కావాలి, ఒళ్ళు కండలు పెరగటానికి. కానీ మామూలు సాధారణమైనటువంటిది ఆవుది, అది కూడా నాటు ఆవు నెయ్యి అయితే ఈ పిత్తాన్ని అద్భుతంగా తగ్గిస్తుంది, వాతాన్ని తగ్గిస్తుంది, కఫాన్ని తగ్గిస్తుంది. 3 దోషాల మీద కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అట్లాగే 3 దోషాల మీద పనిచేసేది మజ్జిగ కూడా అలాగే పనిచేస్తుంది. మజ్జిగ కూడా ఒక భాగము పెరుగు, 2 భాగాల నీరు కలిపి మజ్జిగ చేసి అవి తాగితే ఈ యొక్క పిత్తమన్ని చక్కగా తగ్గిస్తూ ఉంటుంది, చలవ చేస్తూ ఉంటుంటుంది. దీన్ని ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అట్లాగే ఈ వేడి తత్వం ఉన్నటువంటి వాళ్ళు, ఈ పిత్త స్వభావం ఉన్నటువంటి వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి చిట్కా ఉన్నది. ఏంటంటే ఒక స్వచ్ఛమైనటువంటి వెండి నాణ్యాన్ని తీసుకోండి, ఒక 10 గ్రామ్స్ 15 గ్రామ్స్ మీ ఇష్టం ఉన్నదాన్ని బట్టి దాన్ని నీళ్ళలో వేసి సాయంత్రం పూట రాత్రిపాటు నీళ్లు బట్టి వేసేసారు. ఉదయం ఇక మరుసటి రోజు ఉదయం 4-5 సార్లు తాగేటప్పుడు ఆ వాటర్ని తాగండి.
హీట్ని చక్కగా బాడీని కూల్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఒక బిందె నీళ్ళు 4, 5 ఉంటాం అనుకోండి, ఒక ఆ వెండి నాణ్యాన్ని పొయ్యి మీద చక్కగా ఎర్రగా కాల్చి దాంట్లో వేసేసేయండి. 3, 4 సార్లు గనక వేస్తే దాదాపు 15 లీటర్లు, అంటే ఒక్కొక్కసారి వేసినప్పుడు 4, 5 లీటర్లు, అంటే ఒక మనిషికి సరిపోయేటటువంటి కొంచెం ఎక్కువగానే అవి చక్కగా చల్లదనాన్ని ఇస్తూ ఉంటాయి. అలాంటి వాటర్ కనుక తాగుతూ ఉంటాయి. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మీరు సంవత్సరం కాల్చిన వెండిలో ఏమి తరుగుదల గాని, ఏమి స్వచ్ఛతలో గాని ఏ మార్పు ఉండదు. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గా దాని వాల్యుయేషన్ అనేటువంటిది ఖచ్చితంగా మనకి అంతే ఉంటది. కాబట్టి ఇది దండగలేనటువంటి ప్రయోగము, విపరీతమైనటువంటి లాభం చేకూర్చేటటువంటి చిట్కా. అట్లాగే కుండలో నీళ్లు కూడా చక్కగా సలవ చేస్తాయండి. కొంతమంది రాగి వాడుతూ ఉంటుంటారు. రాగి మంచిదే, కానీ చలికాలం మాత్రమే రాగి వాడాలి. మిగతా కాలంలో రాగి ఇది వాడకూడదు. ఎక్కువ మిగతా రోజుల్లో కూడా రాగి ఇది గనక వాడుతూ ఉంటే హీట్ పెరిగిపోతూ ఉంటుంది, బాడీ పిత్తం ప్రకోపిస్తూ ఉంటుంది. ఒక చలికాలం మాత్రం ఆ 4 నెలలు మాత్రం ఆ వాడవచ్చు. ఆ తర్వాత వాడకూడదు. ఎండాకాలం ఖచ్చితంగా మట్టి కుండలు వాడుకోండి, చలవ చేస్తుంది. మిగతా వర్షాకాలం కూడా వాడుకోవచ్చు. మరీ చల్లగా ఉన్నాయి అనుకుంటే మిగతా ఏదన్నా స్టీల్ కానీ ఇవ్వండి. అట్లాగే మీరు వేరు చేసేటటువంటి వాళ్ళైతే ఎండి యొక్క పాత్రలో నీళ్లు చేస్తే చాలా అద్భుతమైనటువంటి చలవ ఉంటుంది. ఒక చిన్న నాణ్యం వేస్తే చలవ పైచం పిత్తం తగ్గుతుందని చెప్తున్నప్పుడు ఆ వెండి యొక్క పాత్రలోనే, ఆ బిందులోనే వాటర్ కనుక స్టోర్ చేసుకుంటే ఇంకా అద్భుతమైనటువంటి ఇది ఉండటానికి ఆస్కారం. అట్లాగే మనం ఈ పిత్తాన్ని ఇంకా తగ్గించేటటువంటివి, ఈ పైత్యాన్ని తగ్గించేటువంటివి ఇంగవండి. చాలా మంది అలవాటు ఉంటుంటుంది. ఈ కూరలు తాలింపులో ఇంగవ అలాంటివి వేస్తూ ఉంటుంటాం, పులిహోరలో ఇంగవ కలుపుతూ ఉంటాం. ఇట్లా ఇంగవ అనేటటువంటిది కూడా చాలా బాగా ఈ యొక్క పిత్త నాశనికి పనిచేస్తుంది. అట్లాగే వాము, జీలకర్ర, కొబ్బరి నీళ్లు, పళ్ళ రసాలు, కొండలోని నీళ్లు, బార్లీ, మజ్జిగ, ఉసిరిలో మురబ్బా వస్తుందండి. అవి చక్కగా నిల్వ అవుతూ ఉంటుంది. అవి కూడా మనం చక్కగా తింటుంటే కూడా మనకి ఇవి చేస్తూ ఉంటుంది. అట్లాగే కొత్తిమీర, మనం ప్రతి దాంట్లో కూడా కొత్తిమీర వేసుకోవచ్చు. ఎప్పుడు వస్తూనే ఉంటుంది, కాదు రూపాయి ఎక్కువ తక్కువ. అట్లాగే మెంతులు కూడా ఈ ఒక పరిమితిగా గనక వాడుకుంటే ఈ పిత్త దోషాన్ని తగ్గిస్తుంది. అదే గనక మరలా బాగుంది కదా అని ఎక్కువ గనక ఇది చేస్తూ ఉంటే మరలా అది ప్రకోపిస్తూ ఉండటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏంటంటే 1-2 చెంచాల వరకు చక్కగా వాటర్లో నానవేసుకుని ఆ వాటర్ తాగేసి ఆ తర్వాత మెంతులు కానీ తింటే ఆ పైత్య తత్వము, ఆ పిత్త ప్రకోపం అనేటువంటి తగ్గుతూ ఉంటుంది. అంతేకాదు కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి దానివల్ల. షుగర్లో కూడా కొంత ఉపయోగం ఉంటుంది. షుగర్ వాళ్ళు కూడా ఈ మెంతులు తింటూ ఉంటారు. ఇలా అనేక రకాలైనటువంటి ఇది ఉంటూ ఉంటుంది. వీళ్ళకి తీపి, వగరు, చేదు చాలా ఉపయోగపడుతూ ఉంటాయండి. ఇవి కాస్త ఎక్కువగా తీసుకోవచ్చు. ఈ పిత్త ప్రకోపించినటువంటి వాళ్ళు ఈ యొక్క తీపి, వగరు, చేదు అనేటటువంటిది ఎక్కువగా తీసుకోవచ్చు. కారము, పులుపు, ఉప్పు అనేటువంటిది ఎంత తగ్గిస్తే అంత మంచిది. కారము, పులుపు, ఉప్పు అనేటటువంటిది ఇట్లాంటి ప్రకోపం చెందినటువంటి వ్యక్తికి ఎంత తగ్గిస్తే అంత మంచిది. అట్లాగే ఈ ఎక్కువగా కొంతమంది బాధపడుతూ ఉంటారు చిన్న ప్రతి విషయానికి కూడా. ఇట్లా బాధపడటం దీని వల్ల కూడా ఈ పిత్తం అనేటువంటిది ప్రకోపిస్తూ ఉంటుంది. అట్లాగే భయపడుతూ ఉంటారు ప్రతి విషయానికి, చిన్న విషయానికి ఏం జరుగుద్దో ఏం జరుగుద్దో నిత్యము అది భయంతో. చూడండి సామెత ఉందన్నమాట, రోజు భయపడే చచ్చే కన్నా ఒక తడవ రావటం అనేటటువంటిది మంచిది అని చెబుతూ ఉంటుంటారు. ఈ భయం వల్ల కూడా ఈ పిత్తం అనేటటువంటి బాగా ప్రకోపిస్తుంది. అంతేకాదు అరిషడ్ వర్గాలులో మన ఆధీనంలో లేకుండా అవి ఉంటాయో అలాంటి వాళ్ళు కూడా ఈ పిత్తం అనేటువంటి ప్రకోపిస్తుంది. అందుకే అరిషడ్ వర్గాల మన కంట్రోల్లో ఉండాలి కానీ వాటి కంట్రోల్లో మనం ఉండకూడదు. అవి కంట్రోల్ కావాలంటే ఏకైక మార్గం మెడిటేషన్, ధ్యానం. ఎందుకంటే దానికి నేనే ఉదాహరణ. ఎందుకంటే ఇది వరకు నాకు అరిషడ్ వర్గాల్లో ఉన్నటువంటి 6 ఉండే బాగా, అవన్నీ కూడా ఎంత దాదాపు 95% సమస్థితిలోకి వచ్చాయి ఈ 10-15 సంవత్సరాల యొక్క ధ్యానము యొక్క దీని వల్ల రావటం అనేది జరిగింది.
ఇవి మార్పులు. ఎవరైనా మా అనుభవాలు చెప్పాలి అంటే మనలో ఉన్నటువంటి ఈ గుణాలు ఏయైతే మనకి నార్మల్గా వచ్చాయో వాటిని మనం వీటితో చెప్పుకోవచ్చు అనమాట. దీనికి మించింది లేదు. ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఒక్కొక్కటి ఆటోమేటిక్ గా బోధపడుతూ ఉంటుంది. ఏది మంచి, ఏది చెడు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు, అన్నీ కూడా ఆటోమేటిక్ గా విశ్వము నుంచి మనకి చక్కగా ఆ ప్రకృతి మనకి అందిస్తూ ఉంటుంది. అందుకే ప్రకృతితో విలీనమై ఉండాలి, మమేకమై ఉండాలి, ప్రకృతిని ఆరాధిస్తూ ఉండాలి, ప్రకృతిని ఆక్రమించి ఉండకూడదు అనేటువంటిది మన గురువులు పదే 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 నొక్కి చెప్తూ ఉంటుంటారు. ఈ మెడిటేషన్ లో కూడా ఈ ధ్యానంలో అంత అద్భుతాలు మనకి జరుగుతూ ఉంటూ ఉంటాయి అన్నమాట. అట్లాగే ఇక్కడ ఈ ఈ ఇందాక చెప్పుకున్నాం, ఈ మంటలు ఇలా వచ్చినటువంటి వాళ్ళకి చక్కగా ఈ మనం కొబ్బరి నూనె కానివ్వండి, ఆముదం కానివ్వండి, వీటితో కనుక కాస్త రోజు మసాజ్ కనుక చేస్తూ ఉంటే ఇవి తగ్గిపోతూ ఉంటాయి. అట్లాగే చాలా మందికి యూరిన్ పోస్తుంటే దాంట్లో మంట వస్తూ ఉంటుంటుంది. వాళ్ళకి మనం అన్నం వండుకునే గంజి ఉంటుంది చూడండి, చక్కగా గంజిలో ఒక గ్లాసు గంజిలో ఆవు నెయ్యి 2 స్పూన్లు కలుపుకుని తాగుతూ ఉంటే ఆ యూరిన్లో మంట తగ్గిపోతుంది. ఇంకా ఆవు పాలలో పటీ బెల్లం కలుపుకుని దాంట్లో కొంచెం ఉసిరి పొడి కూడా కలుపుకుని తాగుతూ ఉన్నా కూడా ఆ బర్నింగ్ సెన్సేషన్ అనేటటువంటిది పోతూ ఉంటుంది అన్నమాట. అట్లాగే ఈ వెంట్రుకలు ఊడిపోవడం పిత్త స్వభావం వాళ్ళకి మనం చెప్పాం, వెంట్రుకలు మెరవటం చెప్పాం, పట్టతలు రావటం చెప్పాం. వీళ్ళకి గోరింత చెట్లు ఉంటాయి, మనం ఎక్కడ పడితే అక్కడ ఆకులు వాటి పూలు చక్కగా రసం తీయాలండి. తీసి కొబ్బరి నూనెలో వేసి దాన్ని ఆ రసం ఎగిరిపోయేంత వరకు ఆ తైలపక్వంగా గనక కాసి రోజు గనక అది రాసుకుంటూ ఉంటే ఆ యొక్క రాలటం కానివ్వండి, తర్వాత పెరగటం కానివ్వండి, ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి. రాలటం ఆగిపోతూ ఉంటుంటుంది. జుట్టు తెల్లబట్టం కూడా మెల్లగా కలరు మారుతూ ఉంటుంది. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. అట్లాగే నల్ల ఆవు మూత్రం, ఈ మందారపు పూలు నూరి దాంతో ఆ మూత్రంతో చక్కగా తలక పట్టించేసేసి ఒక గంట సేపు ఈ విధంగా కనుక అట్టిపెట్టి తర్వాత తల మీద నీళ్లు పోసుకు స్నానం చేస్తుంటే కూడా ఈ వెంట్రుకలు ఈ ఊడిపోవటం, రాలిపోవటం ఇలాంటివన్నీ కూడా కంట్రోల్లో అవుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఈ కాళ్ళు చేతులకి ఎవరికైతే ఈ దుర్వాసనగా చెమటలు బాగా పడుతున్నాయో మీరు చూడండి, చాలా మంది ఎంతో మంది తటస్థపడ్డారు. అంటే నేను వైద్యపరంగా వైద్య వృత్తిలో ఉన్నాను కాబట్టి మా దగ్గరికి రావడం అనేది సహజం. కానీ అక్కడక్కడ మనకి చాలా మంది తగులుతూ ఉంటారు. ఇలాంటి తగిలేటటువంటి వాళ్ళు చెమటలు పడుతూ ఉంటాయి, దుర్వాసన కూడా వస్తూ ఉంటుంటాయి. వీళ్ళకి రాబోయేటటువంటిది 8-10 సంవత్సరాల్లో గుండెకి రంధ్రం పడేటటువంటి ఆస్కారం ఉంది, గుండెకి హోల్ పడేటటువంటి ఆస్కారం ఉంది. అది ఎప్పుడు తెలుస్తుంది? ఇట్లా ఒక 10 ఏళ్ళలో 8 ఏళ్ళలో గడిచిన తర్వాత కానీ వాళ్ళకి మనకి తెలియదు. వీళ్ళు కనుక ఇట్లా ఆ ముందు నుంచి అలాంటివి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పినటువంటి విధంగా గనక ఈ జీవన విధానంలో గనక మార్పులు గనక చేసుకుంటే మనకి ఆ స్థితికి వెళ్లకుండా ఉంటుంటారు. అట్లాగే ఎక్కువ కాలం యూరిన్ గనక పసుపచ్చగా వస్తూ ఉంటే రానున్న 10 సంవత్సరాల లోపల కిడ్నీస్ డ్యామేజ్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంది. అది ఎందుకు అవుతుంది అనేటటువంటి మనం గమనించుకుని చక్కగా ముందుగానే మనం చేసుకోవాలి. అట్లాగే శరీరం గనక ఎప్పుడైతే ఈ దుర్గంధం, దుర్వాసన ఇది వస్తుందో ఈ చల్లదనాన్ని ఇచ్చేటటువంటి ఆహారాలని ఇందాక చెప్పుకున్నటువంటి వీటిని మనం ఇస్తూ ఉంటే ఆ యొక్క పెద్ద జబ్బుల యొక్క బారిన పడకుండా మనం ఉండటానికి ఆస్కారం ఉంది. ఈ పూట మనం ఈ యొక్క
ఆ పిత్త స్వభావం కలిగేటటువంటి వ్యక్తులను చూడంగానే మనం ఎలా కనిపెడతా ఉంటాం అనేటువంటిది చెప్పుకున్నాం. అవి ఎలా పెరగడానికి ఆస్కారం ఉంది అనేటువంటిది చెప్పుకున్నాం. వాళ్ళ యొక్క మానసిక లక్షణాలు ఎలా ఉంటాయి అనేటువంటిది చెప్పుకున్నాం. వాటి నివారణ చర్యలు ఏమిటి అనేటటువంటివి ఇవన్నీ కూడా ఈ ఈ యొక్క సెషన్ లో వచ్చాయి. ఇంకా త్రిదోషాల్లో ఒకటి మిగిలి ఉంది, ఆఖరిది అయినటువంటి కఫ ప్రవృత్తి. అది మేడం గారు వాళ్ళు అవకాశం ఇస్తే నెక్స్ట్ దాంట్లో మనం చెప్పుకుందాం తప్పకుండా. ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మీకు అందించటానికి సహకరించినటువంటి ఈ లలిత మేడం గారికి, అట్లాగే ఈ మహా అవతార్ పిరమిడ్ వారికి అనేక ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఓపికతో విన్నటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.